డిసెంబర్ 19లో ఏది వాళ్ళు 2014 జనవరిలో కదా పెట్టింది. 2014 జనవరి ఆ టైంకి పూర్తయినాయి. 2019 జనవరికి అట్లా పెడదాం అనుకుంది. 18 ఎండింగ్ 19 ఈ లోపల తెలంగాణ ఎన్నికలకి వెళ్ళి చేయగాల్చుకున్నారు, దెబ్బతిన్నారు. కాబట్టి ఇక ఆ మూమెంట్ లో పెడితే గనక స్థానిక ఎన్నికల్లో కూడా పోతే జగన్ కి ప్లస్ అయిపోద్దని భయపడి పెట్టలా. అప్పుడు 19లో 18లో పెట్టలా వీళ్ళు. తర్వాత జగన్ రాగానే పెట్టాడు కదా, కాబట్టి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి భయం ఏమేస్తున్నదంటే ఈ సర్పంచుల దగ్గర నుంచి, సర్పంచుల్లో ఒక ప్రాబ్లం లేదు వీళ్ళకి. ప్రత్యక్ష ఎన్నికలు అయితే కనుక బెనిఫిట్ వీళ్ళకి. గతంలో అట్లా సాధించారు. ఇప్పుడు మీకు హైదరాబాదులో తెలుగుదేశం సచ్చిన మేయర్ అయి ఉండేది కాదు, కార్పొరేటర్లు ఈ డైరెక్ట్ ఎలక్షన్ల ద్వారా అయితే, ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా. కానీ ఆ ప్రత్యక్ష ఎన్నికలు పెట్టారు. అప్పుడు హైదరాబాద్ తీగల కృష్ణారెడ్డి గెలిచారు, అట్లాగే విజయవాడ పంచుమతి అనురాధ గెలిచింది, కొల్లి శారద గెలిచింది గుంటూరు. ఇట్లాగా వివిధ నగరాల్లో తెలుగుదేశం గెలిచింది పట్టణాలు. ఎందుకంటే ఆ టీడీపీకి అట్లా ఓవరాల్ బల్క్ లో కొట్టింది. ఇండిపెండెంట్ గా ప్రతి డివిజను, కౌన్సిలర్ డివిజను, కార్పొరేషన్ డివిజన్ అన్నప్పుడు కాస్త స్ట్రగుల్ ఎక్కువ అవుతుంది, వర్క్ ప్రెషర్ పెరుగుతుంది, ప్లస్ ఖర్చు పెరుగుతుంది, టెన్షన్స్ పెరుగుతాయి, ఇందులో గొడవలు పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేషన్ లో 4 వీళ్ళు ఉన్నారు, ఏది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్ చూస్తే పెనమలూరు ఎమ్మెల్యే ఉంటారు, విజయవాడ ఎమ్మెల్యే వెస్ట్, ఈస్ట్, సెంట్రల్ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 టోటల్ గా. పోనీ పెనమలూరు వాళ్ళని తీసేద్దాం, 3 ఎమ్మెల్యేలు. ఈ 3 ఎమ్మెల్యేల్లో